తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? శాంతి సార్. శాంతి. ఇక్కడేనా రాజమండ్రి? ఎస్ సార్, ప్రాపర్ ఇక్కడ. ఎట్లా ఉంది రాజమండ్రి డెవలప్మెంట్? ప్రజెంట్ బాగా డెవలప్ అయింది సార్, ముందుటి మీద ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కింద. ఇప్పుడు మొత్తం పార్క్ కానీ రోడ్స్ కానీ అక్కడ మోరంపూడి సెంటర్లో ఫ్లైఓవర్ కానీ బాగా వర్క్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే? ఎంపీ భరత్ గారు. నిజంగా ఆయన చేస్తున్నాడా? ఆయన చేస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే వర్క్ చేస్తే చేసిందనే చెప్తారు, లేకపోతే లేదనే చెప్తారు. సో ఉన్నదాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ఏమేమి చేశాడు ఆయన చెప్పుకోదగ్గ? ప్రజెంట్ అక్కడ హ్యాపీ స్ట్రీట్ పెట్టారు, పుష్కర వనం పెట్టారు, మళ్ళీ పుష్కర ప్లాజా పెట్టారు, హ్యాపీ స్ట్రీట్ పెట్టారు, ఇంకా ఇంకా చాలా డెవలప్ చేశారు. లేకపోతే రాజమండ్రి జిల్లా ఈ టైంలో ఎవరు బయటకు వచ్చేవారు కాదు, అందరు ఇళ్లలో టీవీల ముందు కూర్చునేవారు. ఇప్పుడు అందరూ హ్యాపీ స్ట్రీట్ కానీ ఫుడ్ స్ట్రీట్ కానీ ఇక్కడ పార్క్ కానీ పుష్కర వనం అన్నీ తిరుగుతున్నారు. ఇంకా వేరే సిటీస్ కానీ ఇది ఇంకా డెవలప్ అవుతుంది ప్రజెంట్ రాజమండ్రి. అట్లా భరత్ ఎట్లా ఉంటారు? ఆయన ఎంపీ కదా, ఎలా ఉంటారు? నార్మల్ పబ్లిక్తో ఎలా ఉంటారు? ఫ్రీగానే ఉంటారా లేదంటే? ఫ్రీగానే ఉంటారండి, ప్రతి స్ట్రీట్కి ఏం లేదు. సో ఆయన అంత ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన అంటే అందరికీ అభిమానం ఉందా. ఆయన అంటే మనం ఆయన ఎవరు ఇష్టపడరు, ఆయన అంటే అందరూ హేట్ చేస్తుంటారని చెప్తుంటారు. అంటే ఆయన మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు హేట్ చేస్తారండి, పాజిటివ్ ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు. అంటే ఆయన సినిమా హీరో కదా, సినిమాలో యాక్ట్ చేసి వచ్చాడు కాబట్టి కొంత సోపటప్ ఉంటుంది ఆయన దగ్గర, కొంత దగ్గరికి రాడు, జనాల్లో తిరగడు అనేసి అయితే ఒకటి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఇలా పాలిటిక్స్లో రారండి, ఆయన మూవీస్ పరంగానే ఉంటారు. మల్టీ టాలెంటెడ్ ఉండడంలో తప్పేం లేదు కదండి. మల్టీ టాలెంటెడా భరత్? అవును. ఎట్లా మరి ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు రాజమండ్రిలో, గెలుస్తారు ఈసారి ఎన్నికల్లో? ఓట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారండి. అంటే మీరు లోకల్ కదా, ఏమనిపిస్తుంది? ఆయన గెలిచే అవకాశం కనిపిస్తుందా లేదంటే ఇక్కడ మళ్ళీ వేరే పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఓట్స్ అండి అంతే. మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? భరత్ గారే అండి. భరత్ గారు. ఎందుకు భరత్ గారు అంటే? చెప్పా కదా, డెవలప్ అయింది అంతే. ఒకవేళ ఆయన డెవలప్ చేయకుండా ఉండుంటే అసలు ఎవరు ఆయన పేరు కానీ ఆయన ఊసు కానీ తయారు అంతే. డెవలప్ చేశారంట.